పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ వృధను తమకే కేటాయించాలని ప్రభావిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఆన్లైన్ టెండర్లను రద్దు చేసి తమ గ్రామాల్లోని నిరుపేద యువతకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బూడిద చెరువు కట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరిస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ ప్రాంతం దేశంలోనే ఒక అగ్రగామి పవర్ ప్లాంట్లలో మన ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఒకటి. కానీ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే మా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలు ఎలకలపల్లి కావచ్చు, గుండ్రుపల్లి కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, రాణాపూర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్యాములో ఉండే ఇప్పుడు ఈ బూడిద చెరువు కానీ లేకపోతే రిజర్వాయర్ వాటర్ రిజర్వాయర్ దాని భాగంలో ఉన్నటువంటి పోరటిపల్లి, అదేవిధంగా వెంకట్రావుపల్లి, రామకృష్ణాపూర్, శాలపల్లి, నర్రశాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ భూములే కాకుండా వాళ్ళ ఇండ్లు, తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఇలా బయటి ప్రాంతాల్లో పోయి బయటి ఊళ్ళలో పోయి అక్కడ కూలీ కైకిలు చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎన్టీపీసీ వ్యవస్థలో ఏదైతే త్యాగం చేసి ఇండ్లు కానీ భూములు కానీ ఇచ్చినా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు న్యాయం ఎన్టీపీసీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. మేము 40 ఏళ్ల నుండి ఈరోజు ఇవాళ చెరువులు అనేది ఏర్పాటు చేసి దాదాపు అన్ని గ్రామాలలో మాకు తెల్లారు లేచినట్టయితే మొన్న ఎండాకాలంలో ఈ బూడి చేయబట్టి ప్రతి ఇంటి మీద పొలాలల్లో మేము నష్టపోవడం జరిగింది. తెల్లారు చేసే వరకు బట్టలు ఉల్లారేసుకున్నట్టయితే బోళ్ళ ఇంటి మీద ఆవరణంలో మొత్తం బూడిది పేరుకపోయి ఇటు పొలాలలో పేరుకపోయి నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇట్లా జరుగుతుందని మీరు ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అయ్యా మా పరిస్థితి ఇట్లున్నది, మా గోడు మేము వినిపించుకుంటున్నాం, మీరు పట్టించుకుంటలేరు. మాకు కనీసం ఇక్కడ ఒక 500-600 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు, మాకు దారి ఇవ్వాలని మేము చాలాసార్లు మొరబెట్టుకున్నాం. మేము ఒక్కొక్క రైతు దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో రైతులు మందు బత్తాలు ఎరువులు తీసుకుపోవడం జరుగుతున్నది. ఎందుకంటే అంతకుముందు మాకు దారి ఉండేది, ఇవాళ వాళ్ళు కంపౌండర్లు పెట్టుకొని వాళ్ళకు దారి లేకుండా చేయడం జరిగింది. మాకు రోడ్లు వేయాలంటే రోడ్లు వేయడం ఎక్కువ సిరిసిల్ల, సిద్దిపేట అక్కడ